రండి పరిశుద్ధాత్ముడా. సత్యాన్ని బోధించువాడా, సర్వసత్యముల నన్ను నడిపించుము. సత్యాన్ని బోధించువాడా, సర్వసత్యముల నన్ను నడిపించుము. దైవ చిత్తము తెలియపరచుము, అది చెయ్యుటే మగా ప్రియము. దైవ చిత్తము తెలియపరచుము, అది చెయ్యుటే మగా ప్రియము. అది చెయ్యుటే మగా ప్రియము. అది చెయ్యుటే మగా ప్రియము. పరిశుద్ధాత్ముడా ధైర్యము, హృదయమనే ఆలయంలో ప్రవేశించుము. నా హృదయమనే ఆలయంలో ప్రవేశించుము. జాలి పడుచున్న మంచివాడా, నీ మంచితనమంతా కనపరచుము. జాలి పడుచున్న మంచివాడా, నీ మంచితనమంతా కనపరచుము. ప్రత్యేకపరచుము, నన్ను కాయుము, వెలుగులో నన్ను నడిపించుము. ప్రత్యేకపరచుము, నన్ను కాయుము, వెలుగులో నన్ను నడిపించుము. వెలుగులో నన్ను నడిపించుము. వెలుగులో నన్ను నడిపించుము. పరిశుద్ధాత్ముడా ధైర్యము, హృదయమనే ఆలయంలో ప్రవేశించుము. నా హృదయమనే ఆలయంలో ప్రవేశించుము. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. యోవాను సువార్త 14వ అధ్యాయం 16, 17. యోవాను సువార్త 16వ అధ్యాయం 7, 8. యేసు ప్రభువు వారు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలోనికి రావటానికి ఒక సిద్ధపాటును పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. పరిశుద్ధాత్మను గురించిన అవగాహనయే పరిశుద్ధాత్మ కొరకు సిద్ధపడటమై ఉంది. నాలెడ్జ్ అబౌట్ హోలీ స్పిరిట్, అండర్స్టాండింగ్ అబౌట్ హోలీ స్పిరిట్ ఈజ్ ద ప్రిపరేషన్ ఫర్ ఇన్ఫీలింగ్ ఎక్స్పీరియన్స్. పరిశుద్ధాత్మను గురించిన అవగాహనయే పరిశుద్ధాత్మ పొందటానికి సిద్ధపాటై ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వచ్చిన ఆ దినమే మీలో అసాధారణమైన కార్యం మొదలైపోయింది. పరిశుద్ధాత్మను ఎవరైతే మోస్తున్నారో, పరిశుద్ధాత్మ ఎవరిలో అయితే జీవిస్తున్నారో వాళ్ళు సాతాను క్రియలను నాశనం చేసే గొప్ప శక్తిని మోసుకొని వెళ్తున్నారని అర్థం. నీ ఆశీర్వాదాలన్నీ పరిశుద్ధాత్మలోనే ఉన్నాయి.
పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే అన్నీ ఉన్నట్టే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఊరికనే మనలోనికి రాడు. ఒక సిద్ధపాటు కావాలి. ఆ సిద్ధపాటు ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మ గురించిన అవగాహన. సో శిష్యులను పెంతెకోస్తు దినములో నడిపించడానికి ముందు యేసు ప్రభువు వారి శిష్యులను సిద్ధపరుస్తున్నాడు. ఎలా సిద్ధపరిచాడు? పరిశుద్ధాత్మ గురించిన బోధనను దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ విషయంలో సిద్ధపాటు ఏంటంటే పరిశుద్ధాత్మ గురించి ఎరగటం. సో ఈ క్రమంలోనే ఒక అధ్యాయం అంతా పరిశుద్ధాత్మ గురించి యేసు బోధిస్తున్నాడు. అలాగే 16వ అధ్యాయం అంతా పరిశుద్ధాత్మ గురించి యేసు ప్రభువారు బోధిస్తున్నాడు. మరికొన్ని అక్కడక్కడ పరిశుద్ధాత్మ గురించి బోధించాడు. పరిశుద్ధాత్మ గురించి ఎరగటం దేవుని దృష్టిలో ఏంటి? సిద్ధపాటు. పరిశుద్ధాత్మ గురించి ఎరగటమే సిద్ధపాటు. పరిశుద్ధాత్మ గురించి ఎరగటం ఎలా సిద్ధపాటు అవుతాయి? ఇప్పుడు మీ దగ్గర ఒక 100 రూపాయల కాగితాలు చంటిబిడ్డ దగ్గర ఇచ్చారనుకోండి. ఆ చంటిబిడ్డ ఏం చేస్తుంది? చింపేస్తుంది. పెద్దల దగ్గర ఇస్తే ఏం చేస్తారు? దాచిపెట్టుకుంటారు. ఎందుకు దాచిపెట్టుకుంటారు? ఎందుకంటే దాని ఒక విలువ తెలుసు కాబట్టి. యేసు ప్రభు ఏదైతే తన శిష్యులకు నేర్పించాడో అది మనం నేర్చుకోబోతున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, ఆయన మీతో కూడా ఉండు. యేసు ప్రభు చెప్పిన 4 వచనాలు నేను మీకు చెప్పాను. మొదటిది యోహాను సువార్త 14వ అధ్యాయం 16, 17. రెండవదిగా యోహాను సువార్త 16వ అధ్యాయం 7, 8. సో ఈ 2 వాక్యంలో మనం ఏమేమి పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాలో రాయబడి ఉంది. చాలా విషయాలు ఉన్నాయి. నంబర్ 1, ఈ వాక్యంలో మనం తెలుసుకోవటం మొదటి విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడి కంటే నామాలు ఉన్నాయి. అందుకొరకే ఆదరణకర్త అనే మాట రాయబడి ఉంది. తండ్రి యొక్క పేరు ఆయనకి ఇవ్వబడలేదు. తండ్రి యొక్క వ్యక్తిత్వం వేరు, పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వం వేరు. ఇద్దరు వ్యక్తిగత్వం ఒకటైతే తండ్రికి ఇవ్వబడిన నామాలే పరిశుద్ధాత్మ దేవుడికి కూడా ఇవ్వబడి ఉంటాయి. తండ్రి వేరు, పరిశుద్ధాత్మ వేరు. వ్యక్తిత్వాలు వేరువేరుగా ఉన్నాయి. అందుకొరకు పరిశుద్ధాత్మ దేవుడి కంటే కొన్ని నామాలు, తండ్రి కంటే కొన్ని నామాలు, యేసు ప్రభు కంటే కొన్ని నామాలు. ఎందుకు అందరికి ఒకే నామాలు ఇవ్వబడలేదు? ఇవ్వబడ్డాయి, కొన్ని నామాలు ఇవ్వబడ్డాయి. హల్లెలూయా. ముగ్గురికి ఒకే నామాలు ఇవ్వబడ్డాయి. కారణం ఏంటి చెప్పండి? ముగ్గురు ఒకటి కనుక తండ్రికి ఇవ్వబడిన నామాలు యేసయ్యకి ఇవ్వబడ్డాయి, యేసుకి ఇవ్వబడిన నామాలు పరిశుద్ధాత్మ దేవుడికి ఇవ్వబడ్డాయి. సో నేనేం చేయబోతున్నా అంటే ముగ్గురు ఒక్కటే. వాళ్ళు క్రియలో సమానత్వం కలిగిన వారుగా ఉన్నారు, క్యారెక్టర్లో సమానత్వం గలవారుగా ఉన్నారు అనే విషయాన్ని ముగ్గురికి ఇవ్వబడిన ఒకే నామాలన్నీ చెప్పబోతున్నాను. తండ్రికి ఇవ్వబడిన నామాలు వేరు, పరిశుద్ధాత్మ దేవుడికి ఇవ్వబడిన నామాలు వేరు. అలా కూడా ఉన్నాయి. మరి అదేంటి? మరి ముగ్గురు ఒకటేనాం కదా. ముగ్గురు ఒకటి కాబట్టి ముగ్గురికి ఒకే నామాలు ఇవ్వబడ్డాయి. చాలా మటుకు ఒకే నామాలు ఉన్నాయి.
ఇప్పుడు నేను అంటున్నాను, వేరు వేరు నామాలు కూడా ఇవ్వబడ్డాయి. అదేంటి మరి? ముగ్గురు ఒక్కటే కానీ వ్యక్తిత్వాలు వేరువేరుగా ఉన్నారు. సో బైబిల్ రెండు మనకు వివరిస్తున్నాయి. హోలీ స్పిరిట్ నామాలను ఏముందంటే రెండు డిఫరెంట్ కేటగిరీ నామాలు ఇవ్వబడి ఉన్నాయి. ఒక కేటగిరీ ఏమో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామకి ఇవ్వబడిన ఒకే నామాలు రాయబడి ఉంది. అదే సమయంలో తండ్రికి ఇవ్వబడిన నామాలు యేసయ్యకి ఇవ్వబడలేదు, యేసుకి ఇవ్వబడిన నామాలు పరిశుద్ధాత్మ దేవుడికి ఇవ్వలేదు. వేరు వేరు నామాలు ఇవ్వబడ్డాయి. ఎలాగైతే మనము తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సమానులు అంటున్నామో, వ్యక్తిత్వములు మాత్రం వేరువేరుగా ఉన్నారు. క్రియలు కూడా వేరువేరుగా ఉన్నారు. అందుకొరకే వాళ్ళు వేరువేరు మనస్తత్వం కలిగిన వారుగా ఉన్నారు. వ్యక్తి ఒక్కడే. దేర్ ఆర్ డిఫరెంట్ ఫంక్షనింగ్, different characters. The same way God is one. క్రియకు వచ్చినప్పుడు తండ్రి, క్రియ కుమారుడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన యేసు, ఆయన ఆత్మకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ. మూడు వేవేరు క్యారెక్టర్స్ కలిగిన వాడు. పరిశుద్ధాత్మ దేవునిలో వస్తే తండ్రి వచ్చినట్టే, యేసు వచ్చినట్టే, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినట్టే. వెన్ యూ నీడ్ టు manifest Father, you have to identify the Holy Spirit as Father. మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని తండ్రిగా ప్రత్యక్షం అవ్వాలన్నప్పుడు ఆయన తండ్రిగా ఆహ్వానించాలి, తండ్రిగా గుర్తించాలి. కుమారుడైన యేసుక్రీస్తుగా ప్రత్యక్షం అవ్వాలనే అక్కడ అవసరం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కుమారుడిగా మనము ప్రత్యక్షం అవ్వాలని అడగాల. పరిశుద్ధాత్మ దేవుడిని ప్రత్యక్షం అవ్వాలన్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడుగా ప్రత్యక్షం అవుతాడు. దేవుడు ఒక్కడే, మూడు వేర్వేరు వ్యక్తిత్వాలు కలిగిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. God is one, but three different personalities, three different attitude, three different functioning, three different nature sometimes. యేసు ప్రభు పరిశుద్ధాత్మ గురించి చెప్పిన విషయాల్లో త్రియేకత్వం కనపడుతుంది. చూడండి, యోవాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం దేవుని త్రియేక దేవుడుగా మనకు పరిచయం చేస్తుంది. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. యోవాను సువార్త 14:16లో త్రియేకత్వం కనపడుతుంది. మనకు త్రియేకత్వాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నప్పుడు త్రియేకత్వాన్ని గురించి కూడా మాట్లాడాలి, త్రియేకత్వాన్ని గురించి మాట్లాడాలి. ఎందుకు? దేవుడు ఆత్మయే ఉన్నాడు. నేను వేడుకుంటా, నేను అడుగుతా. ఎవరిని అడుగుతాను? పరిశుద్ధాత్మను అడుగుతాను, ఆదరణకర్తను అడుగుతాను. అక్కడ ఎంతమంది వచ్చినట్లు లెక్క? తండ్రి కుమార పరిశుద్ధాత్మ వచ్చినట్లు లెక్క. యోవాను సువార్త 14:16 పరిశుద్ధాత్మ నామాల గురించి మాట్లాడుతుంది. నంబర్ 2, Gospel of John chapter 14:16 talks about the Trinity of God and functioning of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తాడంట? నిన్ను ఆదరిస్తాడంట. యోవాను సువార్త 16:7-8 పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేస్తాడు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తే నిశ్శబ్దంగా ఉండడు. నీలో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. పీక్కాల్సిన వాడిని పీకుతా ఉంటాడు, నిన్ను మోస్తాడు, కొన్నిసార్లు నువ్వు వదిలేస్తాడు, నీ ముందు వెళ్తాడు.
ఒకసారేమో నీ వెనకాల వెళ్తాడు, ఒకసారేమో సడన్గా పక్కకు వస్తాడు, సడన్గా లెఫ్ట్ సైడ్కి వస్తాడు, సడన్గా నేను ఆవరిస్తాడు. మొత్తానికి నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం నిద్రపోడు. ఆయన మనిషి కాదు నిద్రపోవటానికి. Gospel of John 14:16 there is a names of the Holy Spirit. Number 2, త్రియేక దేవుని ట్రినిటీ. మూడవదిగా ఫంక్షనింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నంబర్ 4, యోవాను సువార్త 14:16 మాట్లాడుతుంది, ఎప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావు, ఎలాగ పొందుకుంటావు, ఈ వాక్యంలో ఉంది. తర్వాత నెక్స్ట్ నంబర్ 5, హూ రిసీవ్ ద హోలీ స్పిరిట్, హూ విల్ నాట్ రిసీవ్ ద హోలీ స్పిరిట్. ఎవరు పరిశుద్ధాత్మ పొందుకుంటారు, ఎవరు పరిశుద్ధాత్మ పొందుకోలేరనే విషయాన్ని కూడా యేసు ప్రభు యోవాను సువార్త 14:16 మాట్లాడుతున్నాడు. ఎవరు పరిశుద్ధాత్మ పొందుకుంటారు, ఎవరు పరిశుద్ధాత్మను పొందుకోలేరు. ఇవన్నీ మనకు పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు యోవాను సువార్త 14:16 మాట్లాడుతున్నాడు. Gospel of John 14:16 and 17 Jesus talks about the position of the Holy Spirit. స్థానాల గురించి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నివసించే స్థానాలు. యేసు ప్రభు 3 స్థానాల గురించి మాట్లాడుతున్నాడు. ఒక్క యోవాను సువార్త 14, 16, 15లోనే 3 వెవ్వేరు స్థానాలు, మనలో నివసించే 3 వెవ్వేరు స్థానాల గురించి మాట్లాడుతున్నాడు. ఒక్కొక్క స్థానంలో 100 కార్యాలు చేస్తాడు. హోలీ స్పిరిట్ మనలో ఉన్న ఫస్ట్ పొజిషన్ ఏంటంటే లోపల. రెండవది పొజిషన్ ఏంటి తెలుసా? విత్ us, నీతో కూడా ఉంటాడు. తర్వాత నీ పైన ఉంటాడు. ఎక్కడెక్కడ ఉన్నాడు? నీలో, నీతో, నీ పైన. ఒక్క వ్యక్తి 3 వెవ్వేరు స్థానంలో ఎలాగుంటాడు? నేను ఉంటే మీ పక్కన ఉంటాను, లేకపోతే మీకు వెనకాల ఎక్కడో ఉంటాను, లేకపోతే ముందు ఎక్కడో ఉంటాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీలో, నీతో, నీ పైన అట్ ఎ టైంలో ఉండగలుగుతాడు. పరిశుద్ధాత్మను ఎలా సంబోధించాను? పరిశుద్ధాత్మ దేవుడు. బికాజ్ హీ ఈస్ గాడ్, హీ విల్ బి ఇన్ 3 పొజిషన్: ఇన్ us, విత్ us, అపాన్ us. నీలో ఉన్నప్పుడు ఆయన గాడ్. మ్యాన్ కెనాట్ గో ఇన్సైడ్. నేను మీ దగ్గరికి రాగలుగుతాను, కానీ మీలోనికి రాలేను. మీలోనికి రాగలిగిన ఏకైక వ్యక్తి దేవుడు మాత్రమే. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంటే అర్థం ఏంటి? నీతో ఉన్నాడు, బయట ఉన్నాడు. ఆయన దేవుడు మాత్రం కాదు, ఆయన వ్యక్తి. When he is in us, he is manifesting as God. When he is with us, he is manifesting as a person. When he is upon us, he is manifesting his power. So he has 3 positions. And that too, how can the Holy Spirit will be in the 3 different positions? Bible says he is a omnipresent God. Sarvandriyami, Sarvavyapti. He is in omnipresent. అందుకొరకు ఆయన సర్వవ్యాప్తి కాబట్టి నాలో ఉంటున్నాడు, నాలో ఉంటున్న అదే సమయంలో నాతో ఉంటున్నాడు, నాతో ఉంటున్న అదే సమయంలో ఆయన నా పైన కూడా ఉన్నాడు. The important key of Holy Spirit is knowing. See, here the one more word is there. Gospel of John 14:17లో మీలో నివసించును. Dwelling of the Holy Spirit. What is the dwelling of the Holy Spirit? It's called infilling experience. So here Jesus speaking about the infilling of the Holy Spirit. యోవాను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనంలో
ఆయన మీలో నివసించును మీన్స్ ఆయన నింపుదల అనుభవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈ నింపుదల అనుభవంలోనే భాషలు మాట్లాడటం. ఈ నింపుదల అనుభవంలో మరి ఒక పార్ట్ ఏదంటే 9 వరాలు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? యోవాను సువార్త 14-16లో ఉంది. దేవుడి మాటలు దీవించుగాక. నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా, మమ్మల్ని పరిశుద్ధపరచండి. పరిశుద్ధాత్ముడా మాలోనికి రండయ్యా, ప్రత్యక్షంగా అండి ప్రభా, డైలీ ప్రత్యక్షమవ్వండి, మమ్మల్ని వెలిగించండి, మమ్మల్ని అభిషేకించండి. 2 పాల ఆత్మతో నింపండి, 2 పాల అభిషేకముతో నింపండి. నీ శక్తి బలం మమ్మల్ని ఆవరించునుగాక. దేవుని మహిమ తాకునుగాక, దేవునికి శక్తి తాకునుగాక, మమ్మల్ని రూపాంతరపరచునుగాక, మా జీవితము మార్చబడునుగాక. దేవుని మహిమ దిగునుగాక, దేవుని శక్తి దిగునుగాక, నీ ఆశీర్వాదం వచ్చునుగాక, వెలుగు వచ్చునుగాక. నీ అభిషేక చేత నింపండి, నీ అగ్నితో నింపండి, నీ వెలుగుతో నింపండి, నీ ప్రసన్నముతో నింపండి ప్రభా. ఇప్పుడే తాకండి ప్రభా. 2 పాల ఆత్మతో నింపండి, 2 పాల అభిషేకముతో నింపండి, 2 పాల శక్తితో నింపండి, దైవిక ప్రసన్నముతో నింపండి, దేవునికి మహిమతో నింపండి. యేసు నామములో అడిగి పెడుకుంటున్నాము తండ్రి. 0072 మరియు 73. కాకినాడలో దహించు అగ్ని వాగ్దాన ఆశీర్వాద కూడిక ఫిబ్రవరి 12వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ షీబా థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. ఈ కూడికలో సిస్టర్ క్యాథరిన్ గారు మరియు సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం అంబేద్కర్ భవన్, పాత బస్ స్టాండ్ రోడ్, కాకినాడ. మరిన్ని వివరాలకు 8522866868 మరియు 9494940073 మరియు 74. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక ఫిబ్రవరి 18వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73.
ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ రాజమహేంద్రవరం. My address, Dr. Thomas, Dahinchu Agni Ministries, Tummalova, Rajamahendravaram.